नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। कर्मभूम्यै नमः नमस्कारान् समर्पयामि। ఇవన్నీ అట్లా వేయాలి కదా అవి నైవేద్యం అన్న అందరికి ఇస్తాను, ప్రసాదం ఇస్తాను. చాలా అక్కడ పెట్టినాం అక్కడ దారా. వరదోర్ధోపో గంధాఢ్యో గంధముత్తమః ఆఘ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రహపయామి దీపం దర్శయామి ते सशैलवरगामिनं तावत् तिष्ठति मेधन्यां सन्तते पुत्रपौत्रके देहान्ते परमं स्थानं यच्छुरैरपिदुर्लभं प्राप्नोति पुरुषो नित्यं महामाया प्रसादतः लभते। ఇంకా మీరు కొట్టేసి ఇస్తారా तस्मात् प्रदानेन सर्वे अर्थार्वन्ते शतमानं भवति यदाभि आयुः पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। ఆ కుటుంబానికి లాయర్ లేదు, కట్టేదానికి ఇదే. ఏ పార్టీ మారా పడదంతా మళ్ళీ పెట్టిపోయినా రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ। ఏకదమ్ షాక్ అయినా. అరే ఇది ఎట్లా అంటున్నావు? నో, దిస్ ఈస్ ద రియల్ స్టోరీ. దే కేమ్ టు మీ, ఐ హావ్ ఇంట్రడ్యూస్ టు సోనియా గాంధీ. దే ప్రామిస్ మీ దేర్ నేమ్ షుడ్ బి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్. అది అయ్యే వరకు నేను ఊరుకోనన్నా. అప్పుడు ఏ మాట ఒక మాట రాజశేఖర్ అర్థం చేసుకో. నో హనుమంతరావు ఇస్ కరెక్ట్లీ సేయింగ్ దట్ దే మెట్ టు సోనియా గాంధీ, దే ప్రామిస్ ది నేమ్ ఆఫ్ ది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. అయిపోయింది. ఆ తర్వాత ఆ పేరు తీసేసి ఈ పేరుకు అప్పుడే 3 రోజులలో ఆర్డర్ తీసేసి రాజీవ్ గాంధీ. ఆ తర్వాత పేరు ఉన్నది కానీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ లేదు. ఆ పేరు కూడా సగం కనిపిస్తుంది, సగం కనిపిస్తలేదు. చెట్లు అడ్డం వస్తుంది, చూసేటోడు లేడు. కనుక నేను లాస్ట్ కొత్తగా అయినటువంటి జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ జనరల్ బాడీ మీటింగ్లో ఐ రేజ్ దిస్ ఇష్యూ. ఎట్టి పరిస్థితులలో మీరు రాజీవ్ గాంధీ పేరు పెట్టారు కానీ ఆయన స్టాచ్యూ లేదు, ఇది అన్యాయం. కనుక నేను స్టాచ్యూ నేను తీసుకొస్తా పెడతా అంటే అందరూ కూడా యునానిమస్గా ఆల్ మెంబర్స్ సపోర్ట్లు కొట్టిండ్రు, మినిట్స్లో కూడా రాసిండ్రు. ఇక ఇప్పుడు నా పైన బాధ్యత ఉందని పోయినా ఇమీడియట్గా ఒడియార్ అనే పెద్ద మంచి ఆర్టిస్టు ఆయనతో తయారు చేయించిన. దీనికి రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేసిన, ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు వస్తే బాగుంటుంది. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు అన్ని రాష్ట్రాలకు ఆయన యాషెస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నాకు ఇచ్చింది ఆ అమ్మ. అప్పుడు ఆ యాషెస్ తీసుకుపోయి నేను రాజమండ్రి గోదావరిలో కలిపాను. కనుక ఈ స్టాచ్యూ కూడా ఆమెనే వస్తే ఒక మంచి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం. నేను అన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి రాదు, యు ఆర్ ఏ చీఫ్ మినిస్టర్, బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్సో రిక్వెస్ట్ ప్రియాంక గాంధీ అన్న. దేవుని దయతోటి 20 ఆగస్టు అంటున్నారు. కాకపోయినా ఆమె ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు పెడతాను. వచ్చే తరం వారికి రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్స్ ఏ విధంగా చేసిండు, స్పోర్ట్స్ని ఏ విధంగా ఎంకరేజ్ చేసిండు, ఆయన స్పోర్ట్స్ లెవెల్. అదేవిధంగా ప్రియాంక గాంధీ కూడా ప్రతి క్రికెట్ మ్యాచ్కు పోతుంది ఆమె.
కనుక ఇక్కడ యంగర్ జనరేషన్కు తెలియాలి రాజీవ్ గాంధీ సాక్రిఫైస్ అయింది, రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ని ఎట్లా ఎంకరేజ్ చేసిండు, పేదవాళ్ళకి ఏం చేసిండు అని వచ్చే తరం వారికి తెలియాలి. ఈ ఉప్పల్లో పెడితే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్ళి హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్గా కూడా రాజీవ్ గాంధీ గారి పేరు ఉంటుంది అనేది నా ఉద్దేశం. దీనికి లోకల్గా అందరు సపోర్ట్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మా స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ వచ్చిండు, అది నాకు బాగా సంతోషం. నేను ఆయనను కూడా రమ్మన్నా మదన్ మోహన్ రావు అని, కానీ ఆయన నాకు ఇన్ఫర్మేషన్ లేదన్నాడు. కానీ నేను ఇన్ఫర్మేషన్ పంపించిన. ఇంకోసారి జగన్మోహన్ రావు గారు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటే ఆయన కూడా పాపులర్ అవుతాడు. నేను చేసేది ప్రజలకే కదా, నువ్వు చేసేది ప్రజలకే కదా, రావాలి వచ్చినట్టు ఇక బాగుండు. అదే శివసేన రెడ్డికి కమిట్మెంట్ ఉంది, అయితే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని. అదేవిధంగా లోకల్గా మొన్ననే పోటీ చేసినట్టు మా రెడ్డి అతను కూడా వచ్చాడు. అదేవిధంగా మా శ్రీకాంత్ బాగా కష్టపడ్డాడు, చేస్తాడు. వడియార్ ఈజ్ ద బెస్ట్. కంప్లైంట్ చేస్తూ మంచి స్టాచ్యూలు, అంబేద్కర్ స్టాచ్యూ కూడా వాళ్ళ నాన్న చేసిండు, ఆయనతో అవార్డు తీసుకున్న, ఆయనతోనే చేయించిన. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాచ్యూ, 1 ton బ్రాంజ్ అంటే 1000 కిలోలు తోటి చేస్తుంది. ఇది హిస్టారికల్. దీనికి ఆనాడు పత్రికా మిత్రులే కాదు, స్పోర్ట్స్ కల్చర్ బాయ్స్ అండ్ గర్ల్స్, స్పోర్ట్స్ లవర్స్ని అందరినీ కూడా పిలుస్తా. అయినంత మటుకు 20 ఆగస్టు అంటే నాకేంటంటే ఆయన పుట్టినరోజు పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాకపోయినా ఆమె ఎట్లన్నా ఢిల్లీ ఫాదర్ దగ్గరికి పోతుంది కాబట్టి ఆమెకు సరిపోకపోతే ఆమె ఎన్నడూ వస్తే అన్నాడు. ఇది ఓపెనింగ్ గారి స్టేడియంలో ఖచ్చితంగా రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టాలని చాలా పట్టుదలతో హనుమంతన్న దృఢ నిశ్చయంతో తీసుకోవడం, దీనికి సహకరించిన ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే హనుమంతన్న చెప్పంగానే ఒప్పుకోవడం. ఈరోజు ఇక్కడ విగ్రహం రావాలంటే దానికి పూర్తి దాని సహకారం హనుమంతన్న ఉన్నందుకే ఈరోజు ఇక్కడ విగ్రహం రావడం జరిగింది. కాబట్టి ఇది నేను స్పోర్ట్స్ చైర్మన్గా అయిన తర్వాత నా ఆధ్వర్యంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఇది రావడం నేను కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. రాజీవ్ గాంధీ గారి విగ్రహం రాబోయే రోజుల్లో అన్న ఏ రోజైతే డేట్ ఇచ్చిండో ఆ డేట్ ప్రకారం ఆయన 20వ తారీఖు అయితే ఇంకా బాగుంటుండే. ఖచ్చితంగా హనుమంతన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను అందరం కలిసిపోయి ప్రియాంక గాంధీ గారి ఇన్విటేషన్ కూడా ఈ 13 తర్వాత వెళ్ళి ఇవ్వడానికి సిద్ధమైంది.